लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिततशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं याबलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः అస్మద్గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 10వ పాసురం యొక్క అర్థాన్ని మనం యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్భాగవత ఆచార కటాక్షం చేత 9 పాసురాల యొక్క అర్థాన్ని యథాశక్తి సేవించాం. ఈ రోజున 10వ పాసురం యొక్క అర్థాన్ని మనం సేవించబోతున్నాం. నిన్నటి రోజున ఎలాంటి గోపికను మనం చూసాము అంటే, అనుభవేజ్యమైనటువంటి భోగ్యములైనటువంటి వస్తువులన్నీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము మనసును వాటి వైపు మళ్లించకుండా, అంటే అనేకమైనటువంటి లగ్జరీ థింగ్స్ మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా అసలు వాటి గురించి పట్టించుకోకుండా కేవలం పరమాత్మయందే, ఆ శ్రీకృష్ణుని పరమాత్మయందే, ఆ శ్రీకృష్ణుని యందే మనస్సును లగ్నం చేసి ఉన్నటువంటి ఒక గోపికను మనం చూసాం. ఈరోజు నిద్ర లేపబోయేటువంటి గోపిక కూడా అదే కోవకు చెందినది. అంటే ఏంటి? పరమాత్మయే ఉపాయము, ఆయనే మనం లక్షించేవాడు, కృష్ణుడే వస్తాడు అనేటువంటి ఒక అధ్యావసాయంతో ఉన్నటువంటి గోపిక. ఈరోజు పాశురంలో అమ్మ ఏ విషయాలను మనకు తెలియజేసింది, ఆ గోపిక యొక్క లక్షణాలేంటి, ఇందులో భావగర్భితమైనటువంటి అర్థాలేంటో యథాశక్తి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాసురాన్ని మనం సేవిద్దాం. నోత్తొచ్చు వర్కం పుగిన్న అమ్మనాయ్ మా అత్త ముంతారారో వాసల్ తిరవాదార్ నా అత్త తుడాయ్ ముడి నారాయణన్ నమ్మాల్ పోత్తప్పరై తரும் పుణ్యనాల్ పండొరు நாள் கூத்தத்தின் வாழ்வீழ்ந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ఆత్త అనందరుడయాయ్ అరుంగళమే తేత్తమాయ్ వందు తిరవేలోరెంబావాయ్. అద్భుతమైన పాశురం. ఏం చెప్తున్నారు? నోత్తుచ్చు వర్కం పూగిన్న అమ్మనాయ్, నోము నోచి స్వర్గాన్ని పొందినటువంటి ఓ గోపిక అంటున్నారు. అంటే ఏంటి? ఒక వ్రతం కోసం మేమందరం తెల్లవారక ముందే లేచి కృష్ణుడి యొక్క సమాగమానాన్ని పొందాలని మేమందరం లేచి ప్రయత్నిస్తూ ఉంటే, కృష్ణుడు ఆల్రెడీ నీ వద్దనే ఉన్నాడా ఏంటి? అంటే వ్రతం నువ్వు ముగించేసుకున్నావా? వ్రతం చేసి ఫలాన్ని పొందాలి అని ఆశిస్తున్నాం మేము, కానీ నీ వాళ్ళకం చూస్తూ ఉంటే నువ్వు ఈ వ్రతాన్ని ముగింపు చేసుకొని కృష్ణుణ్ణి అనుభవిస్తున్నట్టుగా ఉన్నావే అని అంటున్నారు ఈ గోపికలు. ఏంటడా ఈ గోపిక యొక్క ప్రత్యేకత ఏమిటంటే, కృష్ణ పరమాత్మ యొక్క భవనాన్ని ఆనుకొనే ఉంటుంది ఈ గోపిక యొక్క భవనం. ఈ గోపిక అంటే పరమాత్మకి చాలా ప్రీతి. అంటే అర్థం ఏంటి? ఆ గోపికకు కృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అత్యధికం. ప్రీతి ప్రేమ అంటే ఇదే అన్నమాట, లౌకికమైనటువంటి ప్రేమ కాదు. కాబట్టి ఈ గోపిక దగ్గరికి వెళ్ళాలంటే ఏదో గోడ దూకి వెళ్ళేవాడు, అంత పక్కనే అనమాట. అంత ప్రీతి ఉన్నటువంటి గోపిక. మేమేమో వ్రతం చేయడం కోసం కష్టపడుతున్నాం, కానీ నువ్వంటే కృష్ణ పరమాత్మకి చాలా ప్రీతి కదా, ముందే నీ వద్దకు వచ్చేసాడా, ముందే నీ వద్దకు కృష్ణ పరమాత్మ వచ్చేసాడా, ఈ వ్రతం ముగించి ఈ వ్రతం యొక్క ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నట్లుగా ఉందే అని బయట ఉన్నటువంటి గోపికలు అడుగుతున్నారు. పూగిన్న అమ్మనాయ్ ఓ గోపిక, మహాత్తముంతారారో వాసల్ తిరవాదార్. ఏమ్మా, నువ్వు వాకిలి తిరగకపోయావు, ఒక మాటైనా మాట్లాడరాదా? మేము ఇంతమంది గోపికలు వచ్చాము, పరమాత్మ నామాన్ని కీర్తిస్తున్నాము, కృష్ణ గోవింద వైకుంఠనాథ ముకుంద అని మేము ఇంతగా పిలుస్తూ ఉంటే నువ్వు గడియ తెరిచి బయటికి రాకపోయావు, కనీసం నోటితోని ఆ వస్తున్నాను ఉండండర్రా అని ఒక మాటైనా మాట్లాడకపోయావా అంటున్నారు. నా అత్త తుడాయముడి నారాయణన్. ఇప్పుడు లోపల గోపిక అంటుంది, ఏంటి నేను వ్రతాన్ని ముగించుకొని కృష్ణుని అనుభవిస్తున్నానా? ఎలా తెలిసింది మీకు? అలాంటిదేం లేదే, మీరు ఎలా ఊహిస్తున్నారు
అని లోపల ఉన్న గోపిక అడుగుతుంది బయటికి గోపికల్ని. ఏంటమ్మా మాకు తెలియదు అనుకుంటున్నావా? నాత్త తుడాముడి నారాయణన్, ఆ పరమాత్మ యొక్క కిరీటం మీద ధరించి ఉండేటువంటి తులసిమాల యొక్క వాసన గంధం మాకు బయటికి వస్తూ ఉంది. దాన్ని నువ్వు ఒక్కదానిమే అనుభవిస్తున్నావా? గడియలు బిగించి కాస్త తలుపు తెరవమ్మా, ఆ పరిమళాన్ని మేము కూడా ఆస్వాదిస్తాం, ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని మేము కూడా చేసుకుంటాం అంటున్నారు. అంటే అంతటి గొప్ప సువాసన వస్తుంది అని చెప్తున్నారు. దానివల్ల అంటే అనుమాన ప్రమాణం చేత, అనుమానం అంటే ఏదో డౌట్ అని అర్థం కాదు, ఒకదాన్ని బట్టి ఇంకో దాన్ని ఊహించడం. ఉదాహరణకి మనం ఒక రూమ్లో కూర్చొని ఉన్నాం, ఒక గదిలో ఉన్నాం, సడన్గా ఒక పిడుగుల శబ్దం వినపడింది. వినపడగానే అయ్యో వర్షం వస్తుంది అంటాం. వర్షాన్ని మనం చూడలేదు, పిడుగుల శబ్దాన్ని విని వర్షం వస్తుంది అని ఊహించాం, దానికి అనుమానము అని పేరు. కాబట్టి ఇక్కడ తులసి గంధం చక్కగా వస్తూ ఉంది కాబట్టి కృష్ణ పరమాత్మ నీ దగ్గరే ఉన్నాడు అన్నట్లుగా వీళ్ళు భావిస్తున్నారు. మేమందరం కష్టపడి వ్రతాన్ని చేసి పరమాత్మని పొందాలని భావిస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ నీ దగ్గరికి క్రితంలోనే వచ్చి ఉండడం వల్ల నువ్వు ఈ కృష్ణ అనుభవాన్ని పొందుతున్నావే అని అంటున్నారు. కానీ లోపల గోపిక అంటుంది అలాంటిదేం లేదంటారా, ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితము కృష్ణుడు నా దగ్గరికి వచ్చి వెళ్ళాడు కానీ ఆ తులసి యొక్క గంధం మాత్రం పోలేదు, అది అలాగే ఉంది. అలా ఉండటం వల్ల ఆ పరిమళం మీరు ఆఘ్రాణించి అంటే వాసన చూసి కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని భ్రమపడుతున్నారు తప్ప వాస్తవానికి కృష్ణుడు ఇక్కడ లేడు అని చెప్తుంది లోపల ఉన్నటువంటి గోపిక. ఇప్పుడు ఈ బయట ఉన్న గోపికలు అంటున్నారు నమ్మాల్ పోత్తపరై తరుం పుణ్యనాల్, పరమాత్మకు మేము మంగళాశాసనం చేసినట్లయితే మా వ్రతానికి కావలసినటువంటి ఆ సామాగ్రిని అందజేసేటువంటి సులభమైన మూర్తి మేము సేవిస్తే చాలు. మేము దేవాలయానికి వెళ్ళి పరమాత్మను కీర్తించి ఏ పరమాత్మ నువ్వు చల్లగా ఉండు అని ఒక్కసారి మంగళాశాసనం పల్లాంటి పాడితే చాలు, ఆయన సంతోషించి మాకు కావాల్సినటువంటి కూడా ఇచ్చేటువంటి పరమాత్మ. అటువంటి పరమాత్మను కీర్తిస్తూ వచ్చాము మేము, అటువంటి పుణ్యమూర్తి. నువ్వేమో ఇంకా నిద్ర లేకుండా ఉన్నావు, మరి నీ నిద్రకి కారణం ఏంటమ్మా? ఇంత గాఢమైన నిద్రకు ఏమిటి కారణం? పండురునాళ్ కూత్తత్తిన్ వాయువీழ்ந்த కుంభకర్ణను తోత్తుం ఉణక్కే పెరుందుయిల్తాన్ తందానో. చాలా ఆశ్చర్యకరంగా ఈ పాసులను చెప్తుంది గోదాదేవి. గతంలోనేమో ఏమ పెరుందుయిల్ మందిరపట్టాలో, ఏంటమ్మా ఇంత గొప్ప నిద్ర, ఎవరైనా మంత్రం వేశారా ఏంటి? నువ్వు పడుకొని ఉండాలి, నువ్వు లేవవద్దు అని ఎవరైనా మంత్రం వేశారా? అలా మంత్రించిన దానివల్ల పడుకొని ఉన్నావు, మేము ఇంతగా పిలుస్తున్నా కూడా లేవటం లేదు అని గత పాసురంలో చెప్పింది. ఇప్పుడు ఏమంటుంది చమత్కారంగా అంటే పండురునాళ్ పూర్వకాలంలో ఒకానొక కాలంలో కూత్తత్తిన్ వాయువీழ்ந்த కుంభకర్ణుడు, మృత్యు ఒడిలోకి వెళ్ళినటువంటి కుంభకర్ణుడు అంటే ఏంటి అర్థం? శ్రీరాముడి చేత సంహరింపబడినటువంటి కుంభకర్ణుడు తాను చనిపోతూ తన యొక్క నిద్ర నీకేమైనా ఇచ్చాడా ఏంటి? సాధారణంగా మనం బెట్ పెట్టుకుంటాం కదండి, పోటీ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? ఓడిపోయిన వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి దాన్ని గెలిచిన వాళ్ళకి ఇస్తారు కదా. అలా నువ్వు కుంభకర్ణుడు ఏమైనా పోటీ పెట్టుకున్నారా ఏంటి? అలా పోటీ పెట్టుకొని కుంభకర్ణుడు వెళ్ళిపోయేటప్పుడు తన యొక్క గొప్పదైన నిద్రని నీకేమైనా ఇచ్చాడా? అంత నిద్రతో నువ్వు ఉన్నావు, అంత నిద్రపోతున్నావు, నువ్వు లేవలసినది అని చమత్కారంగా అంటున్నారు. కుంభకర్ణను తోత్తు మునక్కే, ఆ కుంభకర్ణుడు నీ చేత ఓడిపోబడి, మరి అతను ఓడిపోయాడు కాబట్టి ఆ ఓడిపోయిన వాడు తన దగ్గర ఉన్న సొత్తును గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి నువ్వు గెలిచావు కాబట్టి ఆ నిద్ర నీకు ఇచ్చాడా? ట్రాన్స్ఫర్ చేశాడా ఏమన్నా? ఇంత నిద్రలో ఉన్నావు. కుంభకర్ణుడు నిద్ర ఏంటండి? 6 మాసాలు నిద్రిస్తూనే ఉంటాడు. ఒకసారి మెలకు వచ్చిందనుకోండి మళ్ళీ 6 మాసాలు తింటూనే ఉంటాడు. అంతటి గొప్ప నిద్ర, అంత నిద్ర వస్తుంది, అంత నిద్రలో ఉన్నావు నీవు. కుంభకర్ణుడి నిద్ర నువ్వు పుచ్చుకున్నావా ఏంటి? తాను తందానో, అతను ఇచ్చాడా నీకేమన్నా? ఆత్త అనందరుడయాయ్ అరుంగలమే, ఇంత గాఢ నిద్రలో ఉన్నటువంటి ఓ గోపిక, ఓ లేవలసినది నువ్వు తేత్తమాయ మందు తిరవేలో రెంబావాయ్, నువ్వు తేరుకొని వచ్చి గడియను తెరిచి మాతోని గోష్ఠిలో కలవలసినది అని చెప్తున్నారు. తేత్తమాయ మందు తిరవేలో రెంబావాయ్ అంటే అర్థం ఏంటి? తేత్తమాయ మందు తేరుకొని వచ్చి అంటే మేము ఇలా పిలుస్తున్నాము, వ్రతానికి వెళ్ళే సమయం అయింది అని కంగారుగా మరి ఆ వస్త్రాలు అలా జారిపోతున్నట్టుగానో ఇంకెలా అలా రాక్షుమా మెల్లిమెల్లిగా లేచి, అంటే ఏంటి, ఛానల్లో ఉన్నవాళ్ళు ఒకేసారి మెలుగుగా తెచ్చుకోవడం కష్టం.
కొద్ది కొద్దిగా ఈ లోకంలోకి వస్తూ ఉంటారు. అలాగే నువ్వు కూడా ఆ ధ్యానాన్ని, ఆ నిద్ర అంటే మళ్ళీ భగవత్ గుణ అనుభవాన్ని కొద్ది కొద్దిగా తగ్గిస్తూ మెలకువ తెచ్చుకొని మెల్లిగా లేచి వచ్చి తలుపులు తెరిచి మా గోష్ఠిలోకి రావాల్సినది అని ప్రార్థిస్తున్నారు ఈ గోపికను 10వ పాసురంలో. ఇందులో ఉన్నటువంటి గొప్పమైన అర్థాలేంటో మనం చూద్దాం. నోత్తొచ్చు వర్గం పూగిన్న అమ్మనాయ్ అన్నారు. అంటే ఏంటి ఇక్కడ? స్వర్గం అంటే ఏంటి? ఇంద్రుడు పరిపాలించేటువంటి స్వర్గం ఉందే అదనుకుంటున్నారా? అది ఏమాత్రం కాదు. ఎందుకంటే అధికంగా పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళతారు, వాస్తవం, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ స్వర్గలోకంలో ఎన్ని రోజులు ఉంటారు? వాళ్ళ పుణ్యం తీరేంత వరకే ఉంటారు. ఆ తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి, మళ్ళీ ఈ భూలోకంలో పడిపోతారు. ఎలాంటిదంటే ఒక 3 లక్షల రూపాయల విలువైనటువంటి క్రెడిట్ కార్డును తీసుకొని స్టార్ హోటల్లోకి వెళ్ళామనుకోండి. ఒకరోజు స్టే చేయాలంటే 50,000 రూపాయలు. 3 లక్షల విలువ ఉన్నటువంటి ఆ లిమిట్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డుతోని మీరు ఎన్ని రోజులు ఉంటారు? 6 రోజులు ఉంటారు. 7వ రోజు బయటకు పంపించేస్తాడు. అలాగే ఈ భూలోకంలో మీరు చేసేటువంటి కర్మలు, పాపము పుణ్యం 2 ఉన్నాయి కదా. పాపం చేసిన వాళ్ళకి నరకము, పుణ్యం చేసిన వాళ్ళకి స్వర్గం. ఆ స్వర్గంలో కూడా ఎంతో కాలం ఉంటా అంటే కుదరదు. మనం చేసుకున్నటువంటి పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ నెట్టేస్తారు. మర్త్యలోకే విశంతి. మర్త్యలోకము అంటే మరణించే స్వభావము కలిగినటువంటి జీవులు నివసించే లోకము, భూలోకము అని అర్థం. ఎంతమంది లేరండి? ఇక్ష్వాకు, మాంధాత కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించారు ఈ భూమిని. ఉన్నారా ఇప్పుడు? లేదు. ఎవరైనా సరే ఈ భూమి మీద ఒకసారి పుట్టారు అంటే మరణించవలసినదే. మరి ఇక్కడ నోత్తుచ్చువర్గం పూగిన్న అమ్మన ఎచ్చువర్గం అంటే స్వర్గం. మరి ఇంద్రుడి యొక్క స్వర్గం అనుకుంటున్నారా? కాదు. స్వర్గం అంటే పరమపదమే, లేదా భగవంతుని యొక్క అనుసంధానమే, భగవంతుని యొక్క అనుభవమే అని అర్థం. స్వర్గం అంటే ఎలా చెప్తున్నారండి అంటే శ్రీరామాయణంలో శ్రీరాముడిని అడవులకు పంపాలి అని కోరుతుంది కైకేయి. కైకేయి యొక్క కోరికలు 2. ఒకటి భరతుడికి పట్టాభిషేకం చేయాలి, రెండవది శ్రీరాముడిని అడవులకు పంపించాలి. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఏమండి, భరతుడికి పట్టాభిషేకం చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాలి? అది కూడా 14 సంవత్సరాలు ఎందుకు అంటే ఇంగ్లీష్లో మనకు ప్రవర్బ్ ఉందండి, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని. కొన్ని రోజులు ఎవడైనా కళ్ళ ముందు కనిపించలేదు అనుకోండి, వాడు మైండ్లోంచి కూడా వెళ్ళిపోతాడు. శ్రీరాముడు అనంత కళ్యాణ గుణాత్మకుడు. శ్రీరాముడి యొక్క గుణాలు ఇన్ని అని చెప్పలేం. అయోధ్యావాసులందరూ కూడా శ్రీరాముడిని బాగా ప్రేమించేవారు. భరతుడికి పట్టాభిషేకం చేసినా అయోధ్యావాసులంతా కూడా శ్రీరాముడి చుట్టే తిరుగుతూ ఉంటారు. కాబట్టి శ్రీరాముడిని తప్పించామనుకోండి, ఒక 14 సంవత్సరాలు అందరూ భరతుడి వైపే ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ యుగంలో 14 సంవత్సరాలు రాజ్యం నుంచి దూరం అయిపోతే ధర్మశాస్త్రం ప్రకారంగా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ రాజ్యంలో అధికారం ఉండదు. అందుకని 14 సంవత్సరాల వనవాసం. ఆ తర్వాత యుగం ద్వాపర యుగం. శ్రీరాముడి యుగం త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం. ద్వాపర యుగంలో కూడా పాండవులు వనవాసానికి పంపబడ్డారు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. త్రేతాయుగంలో 14, ద్వాపర యుగంలో 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇక్కడ కూడా అంతే. కాబట్టి శ్రీరాముడు కనబడకపోతే ఏమవుతుంది? ప్రజలందరూ మర్చిపోతారు. కాబట్టి అందరూ భరతుడి వైపే ఉంటారు. అందుకని కైకేయి ఈ 2 వరాలు కోరింది. మరి శ్రీరాముడు ఒకటే కదండి అడవులకు వెళ్ళాల్సింది. మరి శ్రీరాముడు వెళుతూ ఉంటే ఆ భవనంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సీతాదేవి, స్వామి నేను వస్తాను అని ప్రార్థిస్తుంది. అప్పుడు శ్రీరాముడు అంటాడు, నేను వెళ్ళేది క్రూరమైనటువంటి మృగములు సంచరించేటువంటి అడవుల్లోకి, రాక్షసులు తిరిగేటువంటి అడవిలోకి. అటువంటి అడవిలోకి నువ్వు వచ్చి కష్టపడడం ఎందుకు సీత? నువ్వు ఇక్కడే హాయిగా అంతఃపురంలో అయోధ్యలో సుఖంగా ఉండు అని చెప్తాడు శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు సీతాదేవి ఒక మాట అంటుంది, స్వామి మీరు ఎక్కడుంటే అదే నాకు స్వర్గము. మీరు లేకపోతే అయోధ్య కూడా నాకు అడవితో సమానం. మీరు పక్కనుంటే అడవి కూడా నాకు స్వర్గంతో సమానం. కాబట్టి ఇక్కడ స్వర్గము అన్న పదానికి ఏం తెలుసుకోవాలి అర్థము? భగవత్ సమాగమము. భగవంతుణ్ణి
చేరుకొనుట, భగవంతునితో సంశ్లేషించుట, భగవత్ కళ్యాణ గుణములను అనుభవించుట అని అర్థం. మరి ఈ గోపిక యొక్క విశేషం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి గోపిక. చెప్పుకున్నాం కదా ఇందాకే, ఇంటి పక్కనే ఉంది. ఇప్పుడు ఎక్కడో పరిగెత్తి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒక గోడ దూకేసి వెళ్ళిపోతాడు, అవసరమైతే గోడను తన్నేసి మరీ వెళ్ళిపోతాడు. అంతటి బలసారి శ్రీకృష్ణుడు. అంతేకాదండి, ఈ గోపిక యొక్క అధ్యావసాయం గొప్ప నమ్మకం ఏంటంటే నేను వ్రతం చేయడం ఏంటి, నేను వ్రతం చేసి శ్రీకృష్ణుని పొందడం ఏంటి, నన్ను పొందాలంటే శ్రీకృష్ణుడే వ్రతం చేయాలి, శ్రీకృష్ణుడే వ్రతం చేసి నన్ను పొందాలి అటువంటి ఒక అధ్యావసాయంతో ఉంది. అంటే అష్టాక్షరీ మంత్రంలో అంటే ముందు ప్రణవము, ఓంకారము, మధ్యలో నమఃపదము, తర్వాత నారాయణాయ, ఈ 3 పదాల చేరికనే మంత్రరాజము అనబడేటువంటి అష్టాక్షరీ మహామంత్రం. ఇందులో నమఃపదం ఏం చెప్తుంది? నాకు నేను రక్షకుణ్ణి కాదు, నాకు నేను స్వతంత్రుణ్ణి కాదు, నా చేత నేను రక్షింపబడేవాడిని కాదు, పరమాత్మే నన్ను రక్షించాలి అనేటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి గోపిక. అష్టాక్షరీ మంత్రంలో అంటే ముందు ప్రణవము, ఓంకారము, మధ్యలో నమఃపదము, తర్వాత నారాయణాయ, ఈ 3 పదాల చేరికనే మంత్రరాజము అనబడేటువంటి అష్టాక్షరీ మహామంత్రం. ఇందులో నమఃపదం ఏం చెప్తుంది? నాకు నేను రక్షకుణ్ణి కాదు, నాకు నేను స్వతంత్రుణ్ణి కాదు, నా చేత నేను రక్షింపబడేవాడిని కాదు, పరమాత్మే నన్ను రక్షించాలి అనేటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి గోపిక. మీరేదో చెప్తారండి, కానీ మేము ఎలా నమ్మాలి? మాకు ఏదైనా ఒక ఉదాహరణ చూపించండి. శ్రీరామాయణమే ఉదాహరణ అండి. ఇతిహాస శ్రేష్టమైనటువంటి శ్రీరామాయణంలో మనందరికీ తెలిసినటువంటి కథనే. సీతాదేవి కథ అంటే ఏదో కల్పించింది కాదండి, జరిగిన వృత్తాంతమే. ఇతిహాసము అంటే ఇతి ప్లస్ హ ప్లస్ ఆస, ఇది ఇలాగే జరిగినది అని యథార్థమైనటువంటి విషయాన్ని ఇతిహాసము అంటారు. 2 ఇతిహాసాలు ఉన్నాయి మనకు, ఒకటి శ్రీమద్ రామాయణము, రెండవది శ్రీ మహాభారతం. శ్రీరామాయణంలో రావణుడి చేత అపహరింపబడిన సీతాదేవి లంకలో ఉంది. 10 మాసాలు గడిచిపోయాయి, ఇంకా శ్రీరాముడు రాలేదు. సీతాదేవిని అన్వేషిస్తూ హనుమంతుడు వచ్చాడు. అప్పుడు హనుమతోని చాలా మాట్లాడుతుంది సీతాదేవి, నేను గుర్తున్నానా శ్రీరాముడికి, ఇంకా రాలేదేంటి అని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటుంది సీతాదేవి. అప్పుడు మరొక సందర్భంలో మనకు ఒక మాట వాల్మీకి మహర్షి చెప్తారు. సీతాదేవి యొక్క పాతివ్రత్యం ఎలాంటిదంటే తనొక్కసారి సంకల్పం చేస్తే చాలు రావణాసుడు కాదు లంక కూడా భస్మమైపోతుంది. ఎలా మనకు తెలుసు ఈ విషయం అంటే దూతగా వచ్చినటువంటి స్వామి హనుమ యొక్క తోకకు రాక్షసులు నిప్పంటిస్తారు. నిప్పంటించినప్పుడు ఒక్కసారి సంకల్పం చేస్తుంది సీతాదేవి, ఏమని? సీతో భవ, ఓ అగ్నిదేవా నువ్వు చల్లారుగాక. అంత మాత్రం ఆగలేదు, ఎక్కడ ఏం మాట్లాడాలో బాగుగా తెలిసినటువంటి దేవి సీతాదేవి. సీతో భవ హనుమత, హనుమంతుని విషయంలో చల్లబడుము ఓ అగ్నిదేవా అని ప్రార్థించింది. మరి అలా ప్రార్థించినటువంటి సీతాదేవి లంకను కూడా భస్మం చేయొచ్చు. అలాగే స్వామి హనుమ కూడా ఉండి, అమ్మ మీరు నాతో రండి, మీకేం భయం లేదు, నా భుజాల మీద ఎత్తుకొని నేను తీసుకుని వెళతాను అని హనుమ యొక్క విశ్వరూపాన్ని చూపించినప్పుడు కూడా వెళ్ళొచ్చును. కానీ సీతాదేవి ఏమనింది? శ్రీరాముడే రావాలి, తన యొక్క బాణ పరంపరల చేత ఈ రాక్షసులను దునుమాడాలి అంటే సంహరించాలి, కాబట్టి అప్పుడు మాత్రమే నేను వస్తాను. అంటే ఏంటి సంబంధం? పరమాత్మకి మనకున్న సంబంధం, ఆయన రక్షకుడు, మనం రక్షింపబడేవాళ్ళం. కాబట్టి శ్రీరాముడే వచ్చి నన్ను రక్షించాలి తప్ప నా అంతట నేను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది సీతాదేవి యొక్క వృత్తాంతాన్ని చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతో గొప్ప శక్తి ఉన్నటువంటి సీతాదేవి కూడా తన రక్షణ భారం తన మీద పెట్టుకోలేదు, తాను స్వతంత్రాలుగా పరిగణించుకోలేదు, తను పరతంత్రాలుగానే భావించింది. అంటే రాముడి యొక్క భార్యగా రాముడే కాపాడాలి, రాముడే రావాలి, రాముడే తీసుకుని వెళ్ళాలి అనే ఒక అధ్యావసాయంతో ఉంది. అటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి గోపికనే ఈ పదోపాసులలో మనకు చెప్తున్నటువంటి గోపిక. నమఃపదం మనకి ఏం తెలియజేస్తుంది? నాకు నేను స్వతంత్రుణ్ణి కాదు, నేను ఇతరులకు చెందినవాడిని కాదు, నేను పరమాత్మకే చెందినవాడను. కాబట్టి నా రక్షణ భారంలో నాకు అన్వయం లేదు. అన్వయం అంటే
నా పార్టిసిపేషన్ లేదు. పరమాత్మయే రక్షించాలి, పరమాత్మయే రక్షకుడు. కాబట్టి నేను బయటకు వచ్చేది ఏంటి, మీతో కలవడం ఏంటి? ఆయనే వస్తాడు, ఆయన నన్ను కలుస్తాడు, ఆయన నన్ను చేపడతాడు అన్న ఒక స్థితిలో ఉన్నటువంటి గోపిక. అంటే బయట గోపికలు అంటున్నారు, ఇంత గొప్పగా కృష్ణ అనుభవం ఉంది కదా నీకు గోపిక, నీలాంటి వాళ్ళు మా గోష్ఠిలో, గోష్ఠి అంటే సమూహము, కలిస్తే ఆ భగవంతుని యొక్క గుణాలని మేము కూడా కాస్త అనుభవిస్తామమ్మా అన్నారు. ఇక్కడ రహస్యం ఏంటంటే, జన్మతః అనేక జన్మలలో ఉన్నటువంటి ఆ పాపరాశి మన మనసులో ఉంది అని చెప్పుకున్నాం కదా. తద్వారానే మనకు ఈర్ష్య, అసూయ ఇవంటివి ఉన్నాయి. ఇవన్నీ మన ప్రయత్నం చేత పోవండి, మన ప్రయత్నం చేత పోవు. గొప్పవారు, భాగవతోత్తములు, ఆచార్యులు అలాంటి వాళ్ళని మనం సేవిస్తే వాళ్ళ యొక్క శ్రీ సూక్తుల వల్ల, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మనం దగ్గరగా ఉండి పరిశీలించడం వల్ల వాళ్ళు మనల్ని దిద్దుతారు. మీరు ఇది చేయండి, మీరు అది చేయండి అని మనల్ని ఆచార్యులు శాసించరు. వాళ్ళు చేస్తూ పోతూ వాళ్ళ జీవన విధానాన్ని మనం గమనించేలాగా చేస్తూ పోతూ వాళ్ళని చూసి మనం నేర్చుకునేట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది తప్ప నిర్బంధించి మీరు ఇదే చేయండి, మీరు అదే చేయండి అని వాళ్ళు చెప్పరు. కాబట్టి ఇలాంటి గొప్ప ఆచార్యులని, ఇలాంటి గొప్ప భాగవతోత్తములని మనం సేవించినట్లయితే వాళ్ళ యొక్క అనుగ్రహం చేత మనలో ఉన్నటువంటి దోషాలు పోతాయి. దోషాలు పోతే సుఖం లేదండి, గొప్ప గుణాలు కూడా మనకు కలగాలి. ఒక రోగంతో బాధపడుతున్నటువంటి రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 ప్రయోజనాలను ఆశిస్తాడు. ఒకటి వ్యాధి నయం కావాలి, రెండోది బలం కూడా రావాలి కదా. వ్యాధి నయం కావాలి, బలం రావాలి. అలాగే మనలో ఉన్న దోషాలు పోవాలి, కళ్యాణ గుణములు రావాలి. కాబట్టి పరమాత్మయే రక్షకుడు అనే గొప్ప అధ్యావసాయంతో ఉన్నావు కదా గోపిక, ఇంతటి భక్తి మాకు ఎప్పుడు వస్తుందమ్మా, ఇంతటి యొక్క అధ్యావసాయం మాకు ఎప్పుడు కుదురుతుందమ్మా. కాబట్టి నీలాంటి వారు వచ్చి మా గోష్ఠిలో అన్వయిస్తే ఆ గంధం, గంధం అంటే వాసన అని అర్థం అనమాట, ఆ పరిమళం మాకు కూడా కాస్త తగిలి మేము కూడా కృష్ణ భక్తులు అన్వయిస్తాము. కాబట్టి నీ ఒక్కదానివే కృష్ణుని అనుభవించడం తగదు, మాతో చేరవలసింది, మా గోష్ఠిలో అన్వయించవలసింది, మనందరం కలిసి కృష్ణ పరమాత్మను చేరుకోవాలి అని చాలా అందంగా ఈ గోపికలు చెప్తున్నారు 10వ పాసురంలో. ఇంకా గొప్ప గొప్ప అర్థాలు భాషించేటువంటి పాసురాలు ముందు ముందు వస్తాయి. వాటిలో ఉన్నటువంటి కొన్ని అర్థాలని మనం సేవించే ప్రయత్నం చేద్దాం. మాదృశ కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. ஆழ்வார் எம்பெருமானார்ஜி திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళ శాసనాలు.